100 టీవీ న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ది వోకల్ రైతు సేవా సహకార సంఘం ద్వారా రైతులకు నాణ్యమైన సేవలను అందిస్తున్నామని చైర్మన్ బొమ్మల రమేష్ అన్నారు. ముందుగా పాలకవర్గం పదవి కాలాన్ని పొడిగించిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులకు సంఘం ద్వారా ఇప్పటి వరకు 47 కోట్ల రూపాయలు వివిధ పథకం కింద అందించామని తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో రైతులకు ఎరువులు అందించామని అన్నారు. అలాగే వైస్ చైర్మన్ ఎం జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ రైతులకిచ్చే రుణాలపై వడ్డీ తగ్గించాలని సంఘం ఆస్తులను ప్రభుత్వ పరంగా చట్టభద్రత కల్పించాలని కోరారు. అనంతరం సెక్రటరీ ఉప్పల రమేష్ మాట్లాడుతూ సంఘం ద్వారా రైతులకు పంట రుణాలు, బంగారం, వాహనాల కోసం రుణాలు అందిస్తున్నామని, ప్రభుత్వ సహకారం అందిస్తే యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. అలాగే ఇఫ్కో సంస్థ సహకారంతో రైతులకు డ్రోన్ సేవలు కొనసాగిస్తున్నామని, రైతులకు వేబ్రిడ్జ్ అందుబాటులో ఉందని, త్వరలో జిల్లా అధికారుల సహకారంతో జీవ ఔషధ కేంద్రం ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. నమస్కారం. నేను ది వోకల్ ఫార్మర్స్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి మా పాలకవర్గాన్ని పొడిగించినందున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. రైతులకు ఈరోజు మా సొసైటీ తరఫున చేసే సేవల గురించి మేము చేసే లోనింగ్ కానీ, వాళ్ళకు చేసే మంచి పనుల గురించి, వాళ్ళకి ఇచ్చే ఎరువుల గురించి ప్రతి ఒక్కటి మాకు అందుబాటులో ఉండి దగ్గరుండి చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ, పాలకవర్గం కానీ, సొసైటీ సిబ్బంది కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా లోనింగ్ అనేది 6,000 మందికి ఇవ్వడం జరిగింది. 25,55,61,420 రూపాయలు 2,765 మందికి ఇవ్వడం జరిగింది. ఇది క్రాప్ లోన్ కింద ఇవ్వడం జరిగింది. టర్మ్ లోన్ వచ్చేసి 39,16,865 టర్మ్ లోన్ ఇవ్వవచ్చింది. పైప్ లైన్ కానీ, మోటార్లు కానీ, బైకులు కానీ ఇవ్వడం జరిగింది. రైతులకు అగ్రికల్చర్ గోల్డ్ లోన్ కింద వచ్చేసి 9,20,59,000 ఇవ్వవచ్చింది. ఇవన్నీ కలిపి 6,000 మందికి ఇవ్వడం జరిగింది. వివిధ లోన్లను రైతులకు సక్రమంగా వచ్చిన ప్రతి రైతుకు ప్రోత్సహించి ఉన్న సిబ్బంది కానీ ఎవరికి మర్యాద లోటు కాకుండా రైతుల ముందు పెట్టడం జరిగింది. ఇది మా సిఓ గారు కానీ, మా ఎండి గారు కానీ, పాలకవర్గం కానీ పర్యవేక్షణలో జరుగుతుంది. ఇది ఎలాంటి తప్పిదాలు లేకుండా జరుగుతుంది. నేను సొసైటీ తరఫున చేసే సేవలు. నేను ఈ వోకల్ సొసైటీ వైస్ చైర్మన్. నా పేరు మునంగి జనార్దన్ రెడ్డి. ఒకటి ఏంటంటే రైతులు దీంట్లోకి రావడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ పడుతుంది ఈ సొసైటీలో. అయితే గవర్నమెంట్ తరఫున ఈ సొసైటీకి సంబంధించిన ఆస్తులు కానీ అవి చట్టబద్ధత లేక ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ పడుతుంది మన సొసైటీకి. కాకపోతే దీని గురించి ఈ చట్టబద్ధత కల్పించి కానీ రైతులకు సేవ చేయడానికి ఇంట్రెస్ట్ తక్కువ పడేలాగా ఈ మన సొసైటీ ఈ ఆస్తులు చట్టబద్ధత కల్పిస్తే రైతులకు చాలా మేలు జరుగుతుందని నా యొక్క అభిప్రాయం. కానీ ఇది ఎవరు చూసినా పెద్దవాళ్ళు కానీ, పైన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ దీని గురించి కొంచెం ఆలోచించి మా వోకల్ సొసైటీకి మేలు చేయాలని నా యొక్క మనవి.